రాష్ట్రంలో ఎండ తీవ్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. విద్యార్థుల ఆరోగ్యంపై ఫోకస్ పెట్టిన సర్కార్ వేసవి సెలవులను ప్రకటించింది. ఎండ తీవ్రతను బట్టి విద్యార్థులకు మంచినీటి కొరత లేకుండా పాఠశాలలో నీటి వసతి కల్పించాలని, వీటితో పాటు విద్యార్థులకు ఎండ బారి నుంచి కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాలపైన విద్యార్థులపైన తగిన శ్రద్ధ పెట్టాలని పటాన్చెరువు అమీనాపూర్ మండల ఎంఈఓ పిపి రాథోడ్ పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఎండ తీవ్రతను బట్టి విద్యార్థులకు మంచినీటి కొరత లేకుండా పాఠశాలల్లో నీటి వసతి కల్పించాలని ఆయన అన్నారు. ఏప్రిల్ 25 నుంచి తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఏప్రిల్ 21 ఫలితాల వెల్లడి, ఏప్రిల్ 24న అన్ని స్కూళ్లలో పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి 25 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు ఎంఈఓ తెలిపారు. సెలవులు ముగిసిన అనంతరం అంటే జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు అంటే 48 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు. ఇక ఈ మేరకు విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు చేసింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 నుంచి SA2 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇక 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ నేపథ్యంలో 9వ తరగతి వరకు విద్యార్థులకు SA2 పరీక్షను ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. మార్చి 2వ వారం నుంచి రాష్ట్రంలో స్కూళ్లను ఒంటిపూట నడపాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 1వ తేదీ నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 12 నుంచి 17 వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల పరీక్షలు ఏప్రిల్ 20 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. గత నవంబర్ 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల యొక్క ఫలితాలు వెలుగుపరచడానికి ఉదయం 8:30 నుంచి 9:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ప్రత్యేక తరగతులను గౌరవ కలెక్టర్ గారు మరి జిల్లా విద్యాశాఖ అధికారి సూచనల మేరకు మేము ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాము. మరి అత్యధికంగా అంటే జిల్లాలోనే పరీక్ష రాసేటటువంటి ప్రతి ఒక్క విద్యార్థి పాస్ కావాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా అత్యధికంగా 10/10 GPA రావాలనేటటువంటి ఉద్దేశంతో కూడా మేము ఈ యొక్క స్పెషల్ క్లాసులను ఏర్పాటు చేశాం. అదేవిధంగా స్పెషల్ రచించడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వము మొన్న 10వ తారీఖు అంటే ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి ప్రభుత్వం యొక్క అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన మండలాలకు సంబంధించి మన జిల్లాలో కొన్ని మండలాలకు సంబంధించి అక్షయ పాత్ర ద్వారా ఈ